సో ఇప్పుడు మనము మల్కాజ్గిరి నియోజకవర్గంలో గౌతమ్ నగర్ డివిజన్ ఇందిరా నెహ్రూ నగర్ బస్తీలో ఉన్నాము. సో ఇక్కడికి మనం రావడం కారణం ఏంటంటే బస్తీ వాసులు మనకు కాల్ చేయడం జరిగింది. ఒకసారి జరగట ఇక్కడ ఒక్కసారి చూడండి ఎంత ఘోరంగా ఉందంటే నాకు కాలు పెట్టడానికి కూడా చాలా ఘోరం అనిపిస్తుంది. అక్కడ డ్రైనేజ్ ఏదైతే వంగుతుందో గత 10 రోజుల నుంచి డ్రైనేజ్ వంగుతుందా, ఈ 10 రోజుల నుంచి అంతకు ముందు నుంచి వంగుతుందంట ఘోరంగా. ఇవి నల్ల నీళ్ళు కావు, లేకపోతే ఇంట్లో వాడుకున్న నీళ్ళు కావు, డ్రైనేజ్ వాటర్ ఇవి. ఎంత స్మెల్ వస్తుందంటే ఇక్కడ మనం నించొని మాట్లాడి కూడా ఇబ్బంది ఉంది. సో అటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ ఇప్పుడు స్థానికులు ఏమంటారు అంటే ఇప్పుడు వచ్చి మనం మాట్లాడితే సో లక్షలు కోట్ల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అటు ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నారు కదా. మరి ఇదేనా వాళ్ళు అనేది ఏంటంటే ఇదేనా మాకు చేసే అభివృద్ధి? అదే ఇది కాలనీలల్లో ఏదైనా చిన్న మోరి వంగినా ఏదైనా సమస్య ఉన్నా అప్పట్ల అధికారులు ప్రజాప్రతినిధులు స్పందిస్తారు. మరి మేము బస్తీలో ఉండడమేనా మేము చేసుకున్న తప్పు, మాకెందుకు చేస్తలేరని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతారు. సో వాళ్ళ మాటల్లోనే విందాం ఇక్కడ ఏం సమస్య ఉందనే విందాం. ఏం పేరేమో మీ పేరు? నా పేరు మల్లం. ఏంది ప్రాబ్లం ఏంది ఇక్కడ? అంతా మోరి పొంగుతుంది, పిల్లలు పెద్దలము జారి పడుతున్నాము. ఎప్పటి నుంచి పొంగుతుంది? ఇది ఇప్పుడు నెల రోజుల నుంచి కంటిన్యూగా. అంత మొదలు కూడా నీళ్లు వస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడైతే కంటిన్యూగా ఉండలేకపోతున్నాము, మేము తినలేకపోతున్నాము. మా పిల్లలు కూడా జ్వరాలు వచ్చి పంటుండ్రు, ఇక్కడనే పందులు వస్తాయి, ఇక్కడనే పిల్లలు, మేము అందరం. అట్లా కదా మా కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? ఇచ్చిన. ఎవరికి ఇచ్చారు కంప్లైంట్? ఎవరికి అన్న నువ్వు ఇచ్చినవా? ఎవరికి ఇచ్చిన ఒకసారి రండి ఇక్కడ రండి. పేరంటే చెప్పు. ఎవరికి ఇచ్చిన? మహేష్ అని ఉన్నాడు, హైదరాబాద్ లో సంబంధించినాడు. జ్యోతి మేడం అని ఉంది, ఆమెకి ఇచ్చిన, హైదరాబాద్ ఇచ్చిన. మున్సిపల్ అంటే హైదరాబాద్ డివిజన్ అలాగే అందరికి ఇచ్చినాము. జిహెచ్ఎంసీ అయింది. ఇప్పుడు దాదాపు అయితే ఒక నెల సంది ఈ ప్రాబ్లం చాలా ఉంది. అంతకుముందు కంటిన్యూ పోతుంది రోడ్. ఎప్పుడైతే పైపులు వేసారో అప్పటి సంది ప్రాబ్లం ఉన్నది. కాకపోతే ఈ 2-3 నెలల సంది మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 2-3 నెలల నుంచి ఈ ప్రాబ్లం ఉన్నా వచ్చి ఏం చేస్తలేరా? వస్తుండ్రు, వచ్చినప్పుడు వాళ్ళు వస్తున్నారు, ఇట్లా గెలిచిపోతారు. మూతి కూడా సార్ చేస్తే పైపు లైన్ మొత్తం డ్యామ్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? మాకేం లేదు సార్, కొత్త లైన్ కావాలి, ఇది పెద్ద పైపులు వేయాలి, లోడ్ సరిపోతలేదు. ఓకే, ఇంకొకటి ఈ డేనిస్ లైన్ కూడా సరిగా లేదు. ఈ డేనిస్ కొంచెం రెయిన్ వాటర్ లా కలిపారు. దానివల్ల ఏమంటారు హైదరాబాద్ మేము డేనిస్ ముట్టుకోమంటారు. ఇప్పుడు మీరేమో ఇక్కడ సమస్య ఉందని చెప్తారు, పందుల సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, మోరి సమస్య ఉందని చెప్తారు. మరి ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చెప్తారు అంటే అసలు మల్కాజ్గిరి కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం, అసలు ఎక్కడ సమస్య లేదు ఏమని చెప్పి వాళ్ళు అంటారు. మరి మీరేమో ఇక్కడ అసలు పట్టించుకుంటారు. ఈ గవర్నమెంట్ రాకముందుకే ఈ రోడ్డు పడ్డది. ఓకే, ఈ రోడ్ ఎప్పుడు పడ్డది? 17లో 18లో పడ్డది. 17లో 18లో పడ్డది. ఓకే, అప్పటి నుంచి ఈ ప్రాబ్లం పెద్దమూరి కట్టించే మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది మాకు. అంతకుముందు డేనిస్ ప్రాబ్లం అక్కడక్కడ బొంగుతో తీసిపోతుంది. ఇప్పుడు ఈ పెద్దమూరి కట్టిస్తుందంటే వాళ్ళు తీసి దిగుతలేరు వాళ్ళు. ఎందుకంటే డేనిస్ కట్టిన కాబట్టి మేము హైడ్రాలు ఓన్లీ మట్టి సాపిస్తాం, నీళ్ళు సాపిస్తాం. మరి ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీకి హైడ్రా చెప్పినారు, మరి అధికారుల దృష్టికి తీసుకుపోయినా, నాయకుల దృష్టికి తీసుకుపోయినా? నాయకులు ఇట్లాంటి ఇప్పుడు ఎవరు పర్దర్ ఉన్నాడు కదా, ఎవరు యాదవ్, ఆయనకు ఫోన్ చేసిన అన్న వస్తురు అంటాడు, దాటేసుకుంటూ పోతుండు. వీడికి వచ్చి మొన్న చూసుకుంటూ పోయినట, కానీ మమ్మల్ని విలువాలి కదా, వచ్చినామని ఎవరిని విలువలే చూసుకుంటూ పోయింది. మళ్ళీ ఏం పని కాలేదు. ఓకే, చెప్పమ్మా. ఇప్పుడు ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్? ఏం ప్రాబ్లం లేదు. ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు మీ దగ్గర? అన్ని దోమలు, కుక్కలు, పందులు ఆటోలు ఉడకబడిపోతున్నాయి మోరు చేయబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం తీసేదో మనం ఇక్కడ నిల్చోవాలంటే స్మెల్ అవుతలేదు. వచ్చేటోళ్ళు రాత్రి ఇంజక్షన్ మంచి నీళ్ళు అవే అవుతున్నాయి, మా కుక్క నీళ్ళు అవే అయిపోతున్నాయి, డేనిస్ నీళ్ళు అవే అయిపోతున్నాయి. మొత్తం మేమే కోరుతున్నాం అనుకోరు. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు అధికారులు? ఏం కోరుతున్నాము? పెద్ద మోరి కావాలి, లైన్ రిపేర్ చేయాలి, పైన నుంచి లోడ్ ఆపుతలేదు, లైన్ పెద్దది వేసేసాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరికి చెప్పినా వినిపించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. చాలా చేసినాము, మొత్తం అంతా అన్ని మంచిగా చేసినాము, చేసిన మాట చెప్తారు కానీ చేయడానికి చెప్తలేరు కదా. చేసినప్పుడు ఒక్కనాడే వీడియోలు కూడా పెట్టినాము.
మన ఈ శ్రీరాములు కదా, మన రామ్ యాదవ్ అన్న పెట్టినాం పంపించిండు, వచ్చిర్రు కానీ ఏదో మీద మీద చేసి పోయిరా. ఎవరు వచ్చినా 5-10 నిమిషాలు గెలుపుతారు అంతే. అలా పట్టించుకుంటారు. మా పని ఇది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇదే సమస్య కాలనీలలో ఉంటే ఇట్లా నెల రోజులు 2 నెలలకి వెళ్ళి వాళ్ళు ఒప్పుందిరా మీకెందుకు చేస్తున్నారు అంటే అట్లా అంటలేమమ్మా. మరి ఎందుకు పోనీ ఎందుకు పట్టించుకుంటున్నారు మిమ్మల్ని? వాళ్ళకే తెలియాలా. కాంగ్రెస్ గెలిచినాక పని కావాలా? మాకేం పని? ఇక్కడ లేయలేదా మరి మాదే మోరి ఇట్లా ఎందుకు ఉండాలా? మా గల్లీ ఎందుకు ఉండాలి ఇట్లా? మాది బస్తీ కాదు. ఏదైనా మా బస్సు పట్టించుకోవాలి. మంచి నీళ్ళల్లో ఇవి కలిసినా కూడా ఏదో మేము తాగుతున్నాం. ఒకటి వాళ్ళు ఉందా మీకు? ఇక్కడ ఏది లేదు లేదు. బస్తీ ఏర్పాటు ఎన్ని ఏళ్ళు అయింది? ఏది బస్తీ ఎప్పుడో 46 ఏళ్ళు అవుతుంది. అయినా లేదు, కమిటీ వాళ్ళు లేదు. లేదు. రోజుకి 4 రోజులకు ఒక్కసారి మంచి నీళ్ళు వేస్తుండే, ఒక్కొక్కసారి ఏమనంటే నీళ్ళు లేవంటాడు. వదులుతలేరు. బాత్రూమ్ బోరింగ్లు ఉన్నాయి. ఏమనంటే వస్తారు, ఇళ్ళే లేవు, మంచి నీళ్ళు సరిగ్గా వస్తలేవు. రోడ్లు అన్ని నీట్ గా చేయండి. ఇప్పుడు మీరు చివరిగా ఏం అడుగుతున్నారు మా అధికారులని, నాయకుల్ని? నీళ్ళు, ఈ రోడ్లు, మోరీలు ఇవి డ్రైనేజ్ క్లీన్ చేయండి. ఇప్పుడు మీరు బోర్ నీళ్ళకి పైసలు ఇస్తురా? నీళ్ళే లేవా? మంచి నీళ్ళు వస్తే అవే పట్టుకోవాలి. అవి కూడా 4 రోజులకు ఒకసారి వస్తాయి. 3 రోజులకు వచ్చింది నల్ల. ఇక్కడ ప్రజలు చెప్పేది ఏంటంటే, ఇది ఇందిరా నెహ్రూ నగర్ బస్తీలో బస్తీ ఏర్పడి దాదాపు 45 సంవత్సరాలు అవుతుంది. సో ఈ బస్తీ తర్వాత ఎన్నెన్నో నిన్న మొన్న ఏర్పడ్డ కాలనీలలో కమ్యూనిటీ హాల్ ఉంది, మంచి రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్లు ఉన్నాయి. అక్కడ మనకు బోరింగ్ నీళ్ళు కూడా అవసరం లేని చోట కూడా అటు అధికారులు ప్రజాప్రతినిధులు కాలనీలలో సింటెక్స్లు పెట్టారు బోరింగ్ లేచి. మరి ఇక్కడ స్లమ్ ఏరియాలో ఇది మొత్తము గుట్ట ప్రాంతం ఇది. సో ఇక్కడ బోరింగ్లు పనిచేస్తలేవంట సంవత్సరంకి వెళ్ళి. తాగనీకి కూడా వచ్చే బంజీర నీళ్ళు 4 రోజులకు ఒకసారి వస్తాయి అంటారు. మహిళలు ఏమంటారు అంటే, వాళ్ళు మేము వాష్రూమ్ పోవాలన్నా మాకు నీళ్లు లేని పరిస్థితి ఉన్నది. ఈ రోడ్ల మీదనేమో మోరి వంగుతున్నది, దోమల ప్రాబ్లము, పందుల ప్రాబ్లము. సో మేము ఇక్కడ సిటీలో ఉన్నామా లేకుంటే పల్లెటూరులో ఉన్నామా, పల్లెటూరు కన్నా అధ్వానం ఉందని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి 1,00,000 కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేసినామని చెప్తున్న నాయకులు, అధికారులు మరి ఇందిరా నెహ్రూ నగర్ పైన ఎందుకింత చిన్న చూపు? మరి వీళ్ళు ఇదే చెప్తే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు రాబోయే ఓట్లు ఏ ముఖం పెట్టుకొని మా ముందుకు వస్తారు, ఏ ముఖం పెట్టుకొని మా ముందుకు వస్తారు? ఇక్కడ పనే కాలేదు. మరి ఇక్కడ పేపర్లలోనేమో రోజు పత్రికలలో ఎన్నో పనులు జరిగినాయి, ఎన్నో కోట్లు అభివృద్ధి చేసినామని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు అయితే లేదు? ఇంకో పెద్ద విషయం ఏంటంటే, 45 సంవత్సరాలు అయినా కానీ ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ లేదు. ఇక్కడ మహిళలు ఏమైనా మీటింగ్లు పెట్టుకోవాలంటే రోడ్ల మీద కూర్చోవాలి, పిల్లలు ఆడుకోవాలంటే పట్టాల మీద ఆడుకోవాలి, పట్టాల మీద పాములు, సుందెలకలు ఉంటాయి. సో ఇది నిజంగా అడవిలో ఉన్నామా లేకపోతే ఏదైనా ఉన్నామా అని చెప్పి సో సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు వాళ్ళు స్పందించకుండా సంబంధించిన అధికారులు ఎవరైతే మీరు ఉన్నారో మీరన్నా స్పందించి వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. సో ఇక్కడ మనతోని కాంగ్రెస్ నాయకులు నాగరాజు గారు వచ్చినారు. సో ఇక్కడ సమస్య ఏదైతే ఉందా మీరు చెప్తున్నారు కదా, సమస్య నిజమే. గత సంవత్సర కాలంగా ఇక్కడ కొనసాగుతుంది. గతంలో సంవత్సరం కింద ఒకసారి గల్ఫర్ బండ్లు తీసుకొచ్చేసి మళ్ళీ హైదరాబాద్ని తీసుకొచ్చేసి మొత్తం శుభ్రం చేయిస్తే కొంతకాలం శుభ్రంగా ఉంది. ఆ తర్వాత మళ్ళా ఈ దివ్యవాణి గారికి చెప్తే మనం కొత్త డ్రైనేజ్ లైన్ వేస్తున్నామండి, 2 వైపులా మొత్తం వీళ్ళకు మురికి నీరు రాకుండా అయిపోతుంది, 1 నెలలో మొదలు పెడదాం పని అన్నారు. కానీ సంవత్సరం దాటినా ఇప్పటి వరకు మళ్ళీ సీతారామ కళ్యాణం వస్తుంది, మళ్ళీ పని పూర్తి కాలేదు. కనీసం మేమైనా ఇప్పటికైనా
మైనంపల్లి హనుమంతన్న గారి ఆదేశాల మేరకే మేము ఈరోజు ఇక్కడ ముందుకు వచ్చినాం ఈ సమస్యను చూసుకొని. కాబట్టి ఒక నెల లోపట ఈ డ్రైనేజ్ పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ప్రజలకు అనుగుణంగా వాళ్ళకి ఏ విధంగా కావాలన్నా ఆ విధంగానే లైన్ వేపిస్తాము. సంపూర్ణంగా పూర్తి చేసి పెద్ద డ్రైనేజీల నిర్మాణం ఖచ్చితంగా చేస్తామనేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఉప్పు నీళ్ళ కంటే ఇప్పుడు మనకు మహేంద్ర హిల్స్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంది. అది కంటోన్మెంట్ నియోజకవర్గం మళ్ళీ మల్కాజీ నియోజకవర్గం వాడుకుంటున్నాము. అయితే అక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ముందు వాడుకున్న తర్వాత మన మల్కాజిరికి నీళ్ళు ఇస్తున్నారు. దాని పక్కన కొత్త ట్యాంకర్ నిర్మాణానికి పనులు మొన్ననే ఒక 15 రోజుల కింద ప్రారంభించారు. అవి కూడా అంత ఫాస్ట్గా జరగట్లేదు. ఆ పనులు కూడా ముందుకు సాగడానికి హనుమంతన్న గారి దృష్టికి తీసుకొచ్చి సైట్ విజిట్ చేయించి ఆ ట్యాంకును కూడా నిర్మాణం చేసి తొందరలో ఈ ప్రాంతానికి నల్ల నీళ్ళు సంపూర్ణంగా వచ్చే విధంగా చేసుకుందాం. ఎందుకంటే మేము కూడా మీతో పాటే బతుకుతున్నాం, మీతోటే ఉంటున్నాం కాబట్టి మా ప్రాంతం చాలా బాగుండాలి. వచ్చిన వాళ్ళు చూసి మా కాలనీని మెచ్చుకోవాలని మేము కూడా కోరుకుంటాం. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. అయితే ముఖ్యంగా విషయం ఏమంటే ఈ మధ్యాహ్నం బోరింగ్ నీళ్ళు అంటున్నారు. అక్కడ చిన్నకమాల్ దగ్గర ఎంపీ గారి కోటలో ఒక బోర్వెల్ వేసి కూడా ఇప్పుడు సుమారు సంవత్సరం దాటిపోయింది. ఇంతవరకు మోటార్ లేదు. ఆ చివరిలో ఇందిరానగర్ బోర్వెల్ వేసారు. 2 సంవత్సరాలు దాటింది బోర్వెల్ వేసి నీళ్ళు వచ్చినాయి. దానికి మోటార్ లేదు. అంటే అధికారుల ఉద్దేశంతనా లేకపోతే ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్గా ఉన్నారో వాళ్ళ ఉదాసీనతనా మనకు అర్థం కాదు. లేదా ఎమ్మెల్యే గారు ఉదాసీనతనా వీళ్ళందరూ వచ్చి అధికారం 2 ఏళ్ళు కార్పొరేటర్ గారు కాలం ముగియబోతుంది. 5 సంవత్సరాలు అవగాహనతో పనిచేస్తారు, అవగాహన లేకుండా పనిచేస్తారో మాకు అర్థమవుతలేదు. ప్రజలు మాత్రం నరక యాతన అనుభవిస్తారు. ఈ మురికి నీటిని రోజు చూసి నాకే చాలా బాధగా ఉన్నది. కాబట్టి మీ దృష్టికి తీసుకురావాలని ప్రజలందరినీ వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మా ప్రజలు మమ్మల్ని మీరేం చేయరా అని ఖచ్చితంగా ఒక నెల లోపల పనులు సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఈ డ్రైనేజీని పెద్దగా చేస్తాం. నల్ల నీళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుకుతాం. దానికి కొంచెం టైం పడుతుంది. డ్రైనేజీని మాత్రం నెల రోజుల్లో పూర్తి చేస్తాం. రోడ్ అయింది, ఆయన ఏమలే అయింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన నాదు లేడు, పట్టించుకునే మానవుడు లేడు. ఎన్నిసార్లు ఫోన్ చేయి స్పందనలు ఇప్పుడు ఆడ బోర్ వేస్తాను ఎవరు ఈ మన యాదవ్ గారు వచ్చి అక్కడ రామ్ యాదవ్ వచ్చి ఆడ బోర్ వేస్తా అని చెప్పి మీరు వద్దన్నారని చెప్పి మా మీద ఉల్టా పాలించింది. ఇప్పుడు మాకు బోర్ కావాలి ఆడ ఖచ్చితంగా లైన్ లో బోర్ వేస్తేనే మాకు ఎందుకంటే మంచిగా సరిపోతుంది వాటర్. ఆ వాటర్ ఏమంటే గడికి సార్ మేము మందిని అప్పడుకుంటాం, ట్యాంకి మనది కాదు, నీళ్ళు వాళ్ళు ఇస్తేనే మనం నీళ్ళు ఇవ్వాలి, అక్కడ నీళ్ళు లేవు మేము ఇప్పమంటారు. ఏమనంటే ఆ సాకు చెప్తారు. కానీ ఒకసారి వారం రోజులు 10 రోజులు సంతోషం అంటే ఆయన ఇప్పటి అతను ఊరు ఎలక్షన్ ఉన్నాయని పోయిండు, సర్పంచ్ ఎలక్షన్. ఆ తర్వాత ఒక వారం రోజులు వేరే మనిషి పెట్టి ఇప్పిండు. రోజు మంచిగా నీళ్ళు వచ్చినాయి, వాడు ఇప్పిన నీళ్ళు వచ్చినాయి. ఈయన రాగానే నీళ్ళు లేవు అంటాడు. నీళ్ళతో పెద్ద పరిచయం ఉంది. అదేంది ఏమన్నా అడిగితే దానికి కొన్ని రోజులు ఆయన అడిగితే ఖరాబ్ అయిందంట. సో ఇగో ఇప్పుడు ఇది సమస్య. ఇందిరా నెహ్రూ నగర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యలు తీర్చే నాయకులు అధికారులు కావాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. సో ఇన్నేళ్ళకెళ్ళి ఇప్పుడు స్థానికంగా ఉన్న నాయకులు పట్టించుకుంటలేరు. సో ఇట్లా డ్రైనేజ్ పొంగుతుంది, కమ్యూనిటీ హాల్ లేదు. 45 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము. సో మేము ప్రతి ఎలక్షన్లలో మేము ఓటు వేస్తున్నాము. సో ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మమ్మల్ని దండం పెట్టిపోతున్నారు, తర్వాత మమ్మల్ని పట్టించుకుంటలేరు. నీళ్ళు ఇప్పమన్నా ఇప్పలేరు, 4 రోజులకు ఒకసారి నల్లు వస్తుంది. సో ఎన్నో సమస్యలు ఇక్కడ ఉన్నాయి. దీంతో పాటు మల్కాజ్గిరి పెద్ద ఎంపీ సెగ్మెంట్ మన దేశంలోనే. సో ఇక్కడ ఈటల రాజేందర్ గారు, మీరు కూడా ఎక్కడ ఉన్నారో బీజేపీ నాయకులు, మీరు కూడా స్పందించవలసిన విషయం ఎంత అవుతుందని. ఎందుకంటే మీరు ఎంపీగా మీ నాయకుడు ఉన్నాడు, ఎవరు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు నిన్న కూడా మనం వార్తలలో చూసినాము, మల్కాజ్గిరి డివిజను, మౌలాలి డివిజను, వినాయక్ నగర్ డివిజన్లలో ఎక్కడైతే మీ కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారో సో అక్కడ బోర్డులు వస్తున్నాయి, అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. మరి ఇక్కడ ఇందిరా నెహ్రూ నగర్లో ఉన్న ప్రజలు మీకు ఓటు వేయలేదా ఈటల రాజేందర్ గారు? మరి ఇక్కడ నాయకులు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు స్లమ్ ఏరియానే మీరు ఇట్లా విస్మరిస్తే మీకు కూడా తెలుసు. ఒక్కసారి మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి. ఎలక్షన్ల రోజు ఎవరు వచ్చినా రాకుండా బస్తీ ప్రజలు మాత్రము వాళ్ళ పనులన్నీ వదులుకొని ఓటు మా ప్రాథమిక హక్కు అని చెప్పి క్యూ లైన్లో నిలబడి మీకు 80-90% మీకు ఓటు ఇక్కడ ఇస్తారు బస్తీలలో.
మరి ఓట్లు వేయడంలో బస్తీ వాళ్ళు ముందున్నప్పుడు డెవలప్మెంట్లో వెనుక ఉండడంలో దీని ఆంతర్యం ఏమిటి? ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీ నాయకులు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బస్తీ వాసులు కాయా కష్టం చేసుకొని బతుకుతారు. సో వాళ్ళకు మినిమము ఏవైతే చిన్న చిన్న అవసరాలు, తాగనీకి నీళ్లు, వాడుకోనికి నీళ్లు లేక 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే వాళ్ళు బాత్రూమ్ పోనీకి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే సో ఇది ఎంతటి సిగ్గు విషయమో ఒకసారి ఆలోచన చేయాలి. సో ఇప్పటికైనా మల్కాజ్గిరిలో ఉన్న అన్ని పార్టీ రాజకీయ నాయకులు, సంబంధించిన అధికారులు తక్షణం మీరు ఇంద్రానేరు నగర్కి వచ్చి వీళ్ళ సమస్యను తీర్చాలని చెప్పి కోరుతున్నారు. లేదంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఒక వారం లోపల వాళ్ళ సమస్యలు తీర్చకపోతే వచ్చి మల్కాజ్గిరిలో జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని, ప్రజాప్రతినిధుల ఇల్లులు ముట్టడిస్తామని వాళ్ళు హెచ్చరిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.